అండి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక్కసారి మనం గమనించినట్లయితే 2014లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది గ్రామస్థాయి నాయకులు గాని, జిల్లా స్థాయి నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని కొంచెం అరాచకం సృష్టించిన మాట వాస్తవం. హింసాత్మకమైన సంఘటనలు జరిగిన మాట వాస్తవం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అరాచకం చేస్తుంది అనే దాని మీద బాగా ఫోకస్ చేసి ప్రజలకు వివరించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీని గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బిల్డింగులు కూల్చడం, కేసులు పెట్టించటం, మరి మంత్రుల చేత బీభత్సంగా మాట్లాడించటం, బూతులు, అంతకుముందు టీడీపీ చేసిన దానికంటే డబుల్ అంటే త్రిబుల్ వైసీపీ పరిపాలనలో హింసాత్మక సంఘటనలు, అరాచకాలు, కక్ష సాధింపు చర్యలు పూనుకున్నారు పార్టీ. స్టేట్ డెవలప్మెంట్ చూసుకోకుండా ప్రజలు దేనికోసం అధికారం ఇస్తున్నారో అని ఆలోచించకుండా ఇలా కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు 5 సంవత్సరాలు. మరి ఆ తర్వాత కాలంలో 2024 వచ్చింది, మళ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ప్రజలు మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. భారీ మెజార్టీతో కేవలం 11 అంటే 11 సీట్లు మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా డెవలప్మెంట్ లేదు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. మరి స్టేట్ అరాచకం పాలనలో నడుస్తుంది, కక్ష సాధింపు పాలన నడుస్తుందనే ఉద్దేశంతో మరి ఇప్పుడు చంద్రబాబు కూటమికి ఇక్కడ అధికారం ఇచ్చారు. చంద్రబాబు కూటమి గెలిచిన రోజు నుండే మళ్లీ గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో అరాచకాలు స్టార్ట్ అయినాయి. టీడీపీ నాయకులు బోర్డులు మార్చటం, బిల్డింగులు కూల్చటం, మరి అక్కడ ఆ గ్రామ స్థాయిలో వైసీపీ నాయకుల మీద దాడి చేయటం, కాళ్ళు నరకటం, చేతులు నరకటం, కొట్టటం, కేసులు పెట్టటం. మళ్లీ చంద్రబాబు హయాంలో కూడా 2024లో కూడా మళ్లీ అరాచకాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇది ఉన్నత చంద్రబాబు స్థాయికి ఇవన్నీ వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా? ఎందుకు ప్రజలు అక్కడ మీకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అధికారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఈ ముఖ్యమంత్రిగా చేసే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆలోచించండి. కేవలం ఆంధ్ర ప్రజలు డెవలప్మెంట్ కోసం ఎవరికిస్తే డెవలప్మెంట్ కావాలో అర్థం కాక మీకొకసారి ఛాన్స్ ఇస్తున్నారు. ఈ ఛాన్స్ తీసుకొని ఏదైనా హింసాత్మక సంఘటనలు జరిగితే అక్కడ తప్పు ఒప్పులు బేరీజ్ చేసుకుని వారిపై చర్యలు తీసుకుంటే చాలా మంచిది. కానీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ప్రతిపక్షం వారిని గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి చోట అరాచకాలు సృష్టించి కొట్టి తిట్టుకొని హింసాత్మక సంఘటనలు జరిగి ఆంధ్రప్రదేశ్ ఏ రేంజ్ లోకి వెళ్తుందంటే భారతదేశంలో ఒక తెలుగు రాష్ట్రం కూడా ఇలా అరాచకాలకి, కక్ష సాధింపు చర్యలకి, హింసాత్మక సంఘటనలకి జరిగే ప్రదేశంగా ఒక పేరుగాంచుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది. నాయకులు కూడా, బాధ్యతగా గెలిచిన నాయకులు, మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఓటర్లకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, కింద కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, కింద నాయకత్వానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? పెద్ద పెద్ద వారే బూతులు మాట్లాడి, ఇష్టానుసారంగా మాట్లాడి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇంకా గ్రామ స్థాయిలో నాయకత్వం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు అధికారం ఇచ్చింది కేవలం డెవలప్మెంట్ కోసం. స్టేట్ వెనకబడి పోడకూడదు, తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది, అలాగే ఆంధ్ర కూడా డెవలప్మెంట్ కావాలి, సరైన రాజధాని లేదు, రాజధాని సృష్టించుకోవాలి. ఇవన్నీ ఉద్దేశించి అక్కడ ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఒక పార్టీకి ఒకసారి, ఇంకొక పార్టీ ఇంకొకసారి అధికారం ఇస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని స్టేట్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారో మరలా వాళ్ళు ప్రతిపక్షంలోకి పోవాల్సి వస్తుంది కంపల్సరీ. ప్రజలు ఎవరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు, చాలా తెలివిగా ఓటేస్తున్నారు. దాన్ని ప్రజల తెలివితేటల్ని గమనంలోకి తీసుకొని వర్క్ చేయాలి తప్ప ఇలా అధికారం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు పూనుకొని మళ్లీ 5 సంవత్సరాల్లోనే అధికారం దిగిపోయే పరిస్థితికి ఏ పార్టీ రాకూడదని చెప్పేసి నేను భావిస్తూ ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించి డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.